హలో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మనకి సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. టాపిక్లోకి వెళ్ళబోయే ముందర మీకు ఏమన్నా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ సెలీనియం విత్ జావా ఆటోమేషన్ రియల్ టైం మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా లేకపోతే ఇంటర్వ్యూ రిలేటెడ్ ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ కావాలన్నా కానీ కమెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ సబ్స్క్రైబర్ ఏమడుగుతున్నారంటే డిజీ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి వీడియో చేయమంటున్నారు. ఏంటి ఈ డిజీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే ఇది కైండ్ ఆఫ్ ప్రీ బీజీవీ అనమాట. సో, హెచ్ఆర్స్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే ముందు క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది క్లియర్‌గా ఉందా లేదా? అంటే క్యాండిడేట్ రిలేటెడ్ డీటెయిల్స్ గానీ, అతని సర్వీస్ హిస్టరీ గానీ, ఓకే. అతను ఏదైతే ప్రొవైడ్ చేశాడో నేమ్స్ ఆర్ ఆధార్ నంబరు వాళ్ళు ప్రొవైడ్ చేసినయి మ్యాచ్ అవుతున్నాయా లేదా క్యాండిడేట్ ప్రొఫైల్‌తో అనేది చెక్ చేసే ప్రాసెస్ అనమాట. ఎలా చేస్తారు ఈ డిజీ వెరిఫికేషన్ అంటే, సో, ఇది మనకి హెచ్ఆర్స్‌కి పీఎఫ్ అకౌంట్ యాక్సెస్ అనేది ఎళ్ళిపోయిద్దనమాట. అంటే మన యూఏఎన్ ఉంటది గదా! సో, పీఎఫ్ రిలేటెడ్ యూఏఎన్ ఫుల్ యాక్సెస్ అనేది ఎళ్ళిపోయిద్దనమాట ఈ డిజీ వెరిఫికేషన్ ప్రాసెస్. ఎర్లియర్ ఒక క్యాండిడేట్ యొక్క పీఎఫ్ సర్వీస్ హిస్టరీ ఆర్ పీఎఫ్ డీటెయిల్స్ హెచ్ఆర్స్ చూడాలంటే, వాళ్ళు క్యాండిడేట్‌కి ఒక ఫార్మ్ పంపించి అందులో డిజిటల్ సిగ్నేచర్ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకొని, అప్పుడు తర్వాతనే క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్‌ని చెక్ జేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే డిజీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే కొన్ని కంపెనీస్ అనేది సబ్‌స్క్రైబ్ అయిపోయి గవర్నమెంట్‌తో ఓకే. ఈ సో అండ్ సో రీజన్ వల్ల మాకు ఎనీ ఎంప్లాయీ ఓకే. ఎనీ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ మేము చూడగలిగే యాక్సెస్ కావాలని జెప్పి కంపెనీస్ సబ్‌స్క్రైబ్ అయిపోయి యాక్సెస్ అనేది తీసుకుంటున్నాయన్నమాట. సో, ఈ డిజీ వెరిఫికేషన్ అనేది ఒక పోర్టల్ అనమాట. సో, ఈ పోర్టల్‌లో లాగిన్ అయిపోయి ఓకే. ఆహ్, పర్సన్ యొక్క పాన్ నంబర్ ఆర్ యూఏఎన్ నంబర్ ఆర్ ఆధార్ నంబర్ ఓకే. ఎందుకంటే పాన్ నంబర్ అనేది ఇప్పుడు ఆధార్ నంబర్ కంపల్సరీ అయిపోయింది కాబట్టి, ఈ మూడిట్లో ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసినా గానీ క్యాండిడేట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. ఏమేం డీటెయిల్స్ వస్తాయి? క్యాండిడేట్ యొక్క సర్వీస్ హిస్టరీ ఓకే. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, క్యాండిడేట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఓకే. మ్యారిటల్ స్టేటస్ ఇలాంటివి. అండ్ పాన్ నంబరు అండ్ ఆధార్ నంబరు. ఎందుకంటే పాన్, ఆధార్ లింక్ అయింది గాబట్టి. సో, ఇలాగా బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తది. నెక్స్ట్ కంపెనీస్ యొక్క లిస్ట్ అనమాట. ఓకే. మీరు ఏ ఏ కంపెనీస్‌లో వర్క్ జేశారో ఆ సర్వీస్ హిస్టరీ మొత్తం వీళ్ళేం జేస్తారంటే మీరు రెజ్యూమ్ ప్రొవైడ్ జేస్తారు గదా! ఆ రెజ్యూమ్‌తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాచ్ చేసుంటారు. ఓకే. నేమ్ అనేది కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా లేదా? ఓకే. ఆధార్ నంబర్ గనక మీరు ప్రొవైడ్ చేసుంటే, ఆధార్ నంబర్ మ్యాచ్ అవుతుందా లేదా? సర్వీస్ హిస్టరీ అనేది మ్యాచ్ అవుతుందా? ఓకే. సేమ్ ఎగ్జాక్ట్ కంపెనీస్ రెజ్యూమ్‌లో ఏవైతే మెన్షన్ చేసారో అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా? డేట్ ఆఫ్ ఎగ్జిట్స్, డేట్ ఆఫ్ జాయినింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మొత్తం కంప్లీట్‌గా చెక్ చేసుకొని క్లియర్‌గా ప్రొఫైల్ ఉంటేనే క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అనేది ఇంటర్వ్యూకి పంపిస్తున్నారనమాట. సో, ఇలాగా ప్రెజెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు నేను జెప్పేదేంటంటే కంపల్సరీ మీరు మీ ప్రొఫైల్ అనేది క్లియర్‌గా పెట్టుకోండి. ఓకే. ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా గాని మీరు అబ్స్కాండ్ అవ్వకుండా ఓకే. డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ లేకుండా చూసుకోండి. సో, ఫర్దర్‌గా ఈ ప్రాసెస్ ద్వారానే హైరింగ్ అనేది జరగబోతుంది. ఎందుకంటే ప్రెజెంట్ ఓపెనింగ్స్ తక్కువను క్యాండిడేట్ బయట ఎక్కువున్నారు గాబట్టి సో, ఫర్దర్‌గా కూడా చాలా స్ట్రిక్ట్‌గా జరిగే ప్రాసెస్ ఉంది కాబట్టి, పీఎఫ్ సర్వీస్ హిస్టరీ మీరు క్లియర్‌గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే గనక కామెంట్‌లో మెన్షన్ చేయండి.